హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మాధవీరాజ్ లాగ్స్. నేను మీ మాధవిని. సో ఈరోజైతే నేను నెల్లూరు చేపల పులుసు చేశానండి. పాపా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారుగా, చూడండి ఎలా వచ్చిందో. మా ఇంట్లో అయితే పిల్లలందరూ తెగ ఇష్టపడి తిన్నారండి. అంత బాగా వచ్చిందనమాట ఈరోజు పులుసు అయితే. సో నెల్లూరు చేపల పులుసు మీ అందరికీ తెలుసు కదా ఎంత ఫేమస్సో. సో జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ నెల్లూరు చేపల పులుసు టేస్ట్ చేయాలండి. ఇది మరీ అంత కష్టమేం కాదు, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి మీ ఇంట్లో అందరి చేత ఆహా ఏ ఉందిరా టేస్ట్ అని అనిపించుకోండి. ఈ రెసిపీ అయితే నేను రాజమండ్రిలో బీఎడ్ చేసేటప్పుడు నాకు మహి అని ఒక నెల్లూరు ఫ్రెండ్ ఉండేదండి. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ దగ్గర ఈ రెసిపీ అయితే నేర్చుకున్నాను. ఆంటీ చాలా బాగా పెట్టారనమాట చేపల పులుసు అయితే. సో ఎలా చేశారా ఆంటీ ఏంటి అని చెప్పి నేను ఆవిడ దగ్గర అయితే నేర్చుకున్నానండి. నిజంగా చాలా బాగుంటుంది. పక్కాగా అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా వీటికి కావలసిన పదార్థాలు చూసుకుంటే ఇవి రొయ్య చేపలండి. ఇవి నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. ఈ చేపలు క్వాంటిటీ అయితే 1 కేజీ చేపలండి ఇవి. అలాగే నేను కేజీ చేపలు అయితే తీసుకున్నాను కదండి, ఒక 80 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకుందాం. ఇది పచ్చి మామిడికాయ అండి, ఒకే ఒక్క కాయ అనమాట, ముక్కలుగా కోసాను. అలాగే నేను సమ్మర్లో మనకి మామిడికాయలు వస్తాయి కదండి, అవి నాకు ఇయర్ మొత్తానికి సరిపడేటట్టుగా నేను ఫ్రీజర్లో స్టోర్ పెట్టుకుంటానండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి, మనం 1 ఇయర్ అంతా ఉంటాయన్నమాట. అలాగే మనకు కావలసినవి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలండి. ఇవి నేను చాలా సన్నగా తరుక్కున్నాను. టమాటాలను కూడా కోర్స్గా గ్రైండ్ చేయండి, మరీ పేస్ట్గా చేయకూడదు. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకును కూడా తీసుకున్నానండి. మీ దగ్గర మామిడికాయలు కానీ లేకపోతే మామిడికాయలు లేకుండా కూడా ఈ పులుసునైతే ట్రై చేయండి. అలాగే ఈ చేపల పులుసుకి రాళ్ళ ఉప్పు అయితే తీసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ రాళ్ళ ఉప్పు, అలాగే 2.5 స్పూన్ కారం, ఒక 1/2 స్పూను పసుపు అయితే తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 స్పూన్ మెంతులు, ఒక 1 స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే మన నెల్లూరు చేపల పులుసు అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా పొయ్యిపై ఒక కడాయి పెట్టుకొని మన ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరియాలను దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేగినాక ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. మిశ్రమం అంతా చల్లపరుచుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఈ విధంగా పౌడర్లా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అయితే వేగినాక ఏవైతే మనం 3 ఆనియన్స్ తీసుకున్నాం కదా సన్నగా తరిగినవి, అవి ఈ ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలండి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మరలా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఏవైతే మనం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఉన్నాయి కదండి, ఆ టమాటా పేస్ట్ని కూడా దీనిలో వేసుకోవాలి. టమాటాలు అయితే 2 మాత్రమే తీసుకోవాలండి, మెత్తగా అయితే పేస్ట్ చేయకూడదు, ఇలా కోర్స్గా మాత్రమే ఉండాలి. ఇదిగోండి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి రావాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత రాళ్ళ ఉప్పు, అలాగే పసుపు, కారం ఏదైతే తీసుకున్నామో అదంతా వేసేసి ఒక్కసారి బాగా ఈ కారం అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే మంచి కలర్ అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు కరివేపాకు, ఆ విధంగా పచ్చిమిర్చి కూడా వేసాను. ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేగకుండానే లైట్గా పచ్చిగా కనబడుతుంది కదా, అలాంటప్పుడు ఈ చేప ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. చేప ముక్కలు వేసేటప్పుడైతే మనం కలుపుకోవచ్చండి, తర్వాత అయితే కలపకూడదు, గరిటె పెట్టి ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చింతపండు తీసుకున్నాం కదండి, 80 గ్రాముల చింతపండు, అది రసం తీసేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఈ నెల్లూరు చేపల పులుసుకైతే కొంచెం చిక్కగానే ఉంటుందండి. అలాగే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఒక్కసారి మొత్తంగా కలిపేసుకుందాం, పైన కలపాలి.
ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఉడికించానండి. ఈ విధంగా వేగిన తర్వాత మరి గరిటైతే పెట్టకూడదు. అయినాక ఇప్పుడు మనం మిక్సీలో ఇందాకలా పౌడర్ చేసుకున్నాం కదండీ! ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరియాలు ఆ పొడైతే ఇప్పుడు వేసుకోవాలనమాట. ఇదిగోండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత దించే 5 మినిట్స్ ముందు మనం మామిడికాయ ముక్కలనైతే ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన జస్ట్ కదిపించాలి అంతే అనమాట. గరిటైతే అస్సలు పెట్టకండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మన టేస్టీ నెల్లూరు చేపల పులుసు అయితే గుమగుమలాడే స్మెల్తో రెడీ అయిపోయిందండి. చాలా మంచి టేస్టీ రెసిపీ అండి. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి.